న్యాయవాద మిత్రులకు నమస్తే. నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన బార్ అసోసియేషన్స్లో సరి అయినటువంటి మౌలిక వసతులు లేకపోవడం నిజంగా షేమ్. ఈ పరిస్థితి ఎందుకుంది? ఈ పరిస్థితికి కారణం ఎవరు? మన మౌలిక వసతుల గురించి మనను ప్రశ్నించే ప్రతినిధులు కాదా? మన మౌలిక వసతుల గురించి మనం ఎన్నుకున్న ప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం లేదా? వాళ్లకు బాధ్యత లేదా? సంవత్సరాలుగా ఇదే విధమైన నిర్లిప్తతో మనం ఉందామా? ఇదే రొటీన్ను మనం కంటిన్యూ చేద్దామా? మరి లేదా మన యొక్క మౌలిక వసతుల్లో మార్పులు కోరుకుందామా? నిజంగా కోరుకునే వాళ్ళైతే గత చరిత్రను తుడిచివేయండి, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టండి, కొత్త వాళ్లను బార్ కౌన్సిల్ మెంబర్స్గా ఎన్నుకోండి. మీకోసం, మన కోసం, మన సంక్షేమం కోసం ఉండేటువంటి గొంతుకలదే కొత్త బార్ కౌన్సిల్ కావాలని, మరి అందులో ఇవన్నీ నేను మాట్లాడినవి నిజమనిపిస్తే, ఇన్ని సంవత్సరాలు ఇదే నిర్లిప్తత ఉంది, ఎలాంటి అభివృద్ధి లేదని మీరు ఫీల్ అయితే, మరి నా నంబరు 40 ఖచ్చితంగా మీ గొంతుకగా ఉంటా అని నేను ప్రామిస్ చేస్తున్నా. దీన్ని మన 30 నుంచి కొత్త నాయకత్వానికి నాంది చూడదాం. మన లక్ష్యాలను మనమే సాధించుకుందాం, మన సంక్షేమం పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ.